సినిమాతో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అంతే క్రేజ్తో సినిమాలు చేశారు. కానీ ఆడియన్స్ని మెప్పించలేక ఫ్లాప్లు ఫేస్ చేశారు. ఎంత స్పీడ్గా కెరీర్లో క్రేజ్ తెచ్చుకుని వెలిగారో అలాగే ఫ్లాపులతో ఫేడ్ అవుట్ అవుతున్నారు. మరి అలా వెలిగి ఇలా డల్ అవుతున్న హీరోయిన్లు ఎవరు? 2 ఏళ్ల ముందు వరకు పూజా హెగ్డే తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ ఈ టాప్ హీరోలందరితో యాక్ట్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుని లైమ్ లైట్ లోనే ఉంది. ఆ తర్వాత చేసిన బీస్ట్, రెట్రో ఇలా సినిమాలన్నీ ఫ్లాప్ అవడం, అసలు కొన్ని సినిమాల నుంచి పూజ తప్పుకోవడంతో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా విజయ్తో, జననాయకంతో పాటు తెలుగులో దుల్కర్తో ఓ సినిమా చేతిలో ఉన్నా అప్పటి క్రేజ్ మాత్రం చూపించడం లేదు జనాలు. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా వచ్చి తెలుగు ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్ చేసింది కృతి శెట్టి. అంతేకాదు టాలీవుడ్ ని ఏలేయడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. అయితే ఏజ్ తక్కువ వల్ల స్టార్ హీరోలతో ఛాన్సులు రాకపోయినా రామ్, నితిన్ లాంటి హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో చరిష్మా తగ్గిపోయింది. తర్వాత శర్వానంద్తో చేసిన మనమే పర్వాలేదు అనిపించినా పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు. 2 ఏళ్ల క్రితం వరకు మీనాక్షి చౌదరి అంటే ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. కానీ గుంటూరు కారం నుంచి స్టార్ట్ అయిన మీనాక్షి హవా 2 ఏళ్లు కంటిన్యూ అయ్యింది. వెంకటేష్, దుల్కర్ ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ఏ హీరో పక్కన చూసినా మీనాక్షి హీరోయిన్ గా ఉంది. అంతగా బిజీ అయిన మీనాక్షి నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అనుకున్నారు. కానీ సినిమాలు హిట్ అయినా కూడా ఇప్పుడు అంతగా లైమ్ లైట్ లో లేదు మీనాక్షి. ఈ స్మార్ట్ శంకర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన నిధి అగర్వాల్ తర్వాత ఆ క్రేజ్ తో అఖిల్, నాగచైతన్య లాంటి హీరోలతో సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగింది. అంతేకాదు అప్పట్లోనే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు సైన్ చేసింది. అయితే అవి డిలే అవడంతో వేరే సినిమాలేం కమిట్ కాలేకపోయింది. దాంతో టాప్ హీరోయిన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన నిధి ఆఫర్ల కోసం వెతుక్కునే స్టేజ్కి వెళ్లిపోయింది. ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్లో నానికి జంటగా నటించిన ఈ క్యూట్ హీరోయిన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అసలు గ్యాంగ్ లీడర్లో ప్రియాంకని చూసి టాప్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. అలాగే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ సినిమాలు చేస్తున్నా అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో తెలుగులో ఛాన్సులు కూడా తగ్గాయి. తర్వాత నానితో సరిపోదా శనివారం చేసినా అది కూడా అంత రీచ్ అవ్వలేదు. మరిప్పుడు పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఓజీ కంబ్యాక్ ఇస్తుందో లేదో అని వెయిట్ చేస్తోంది.